విద్యార్థుల యొక్క భవిష్యత్తు, వారి యొక్క పరీక్షా విధానం పైన సామాజిక బాధ్యత కలిగినటువంటి సోషల్ ఆర్గనైజేషన్స్ అన్ని కూడా గలం విప్పాల్సిన అవసరం వచ్చింది. ఈ మధ్య జరిగినటువంటి 2026 నీట్ ఎగ్జామ్ అనేది ఒక ప్రశ్నార్థకంగా మిగిలిపోయింది. 1,36,000 ఉన్నటువంటి సీట్లు, ఏవైతే మెడికల్ సీట్లు ఉన్నాయో, ఇంతకు ముందు 2010 కంటే ముందు రాష్ట్రాలు ఎంసెట్ లో ప్రధానంగా ఏర్పాటు చేసుకుని దాన్ని పిల్లలకు అలొకేట్ చేసేటువంటి విధానం ఉండేది. 2010 తర్వాత నీట్ అనేది సెంట్రలైజ్ చేయడం వల్ల ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఆన్లైన్ ఎగ్జామ్స్ కంపల్సరీగా రాస్తూ ఆ వచ్చిన ప్రశ్న పత్రాన్ని ఆల్ ఇండియా ర్యాంక్స్ కింద విభజించి వారికి వచ్చిన ర్యాంక్స్ ప్రకారం వాళ్ళకు అనుకూలమైన ప్రాంతాల్లో ప్రతిభావంతులైన విద్యార్థులు చేరేవారు. కానీ ఈ ఎగ్జామ్ జరిగే 42 రోజుల ముందు మహారాష్ట్రలోని నాసిక్లో జరిగినటువంటి పేపర్ లీకేజ్ వ్యవహారం దేశం మొత్తాన్ని కదిలించింది. అలాగే రాజస్థాన్లో జరిగినటువంటి ఇదే రకమైనటువంటి ఇంకొక నీట్ లీకేజ్ ఏదైతే ఉందో, ఈ రెండు రాష్ట్రాల్లో ఒక విచిత్రమైన పరిస్థితిని భారతదేశం అంతటా ఈరోజు భారతవాణి మొత్తం వినిపిస్తోంది. వాస్తవంగా పరీక్షా విధానం, పరీక్షల్లో అంటే ఏంటి, వాళ్ళ జీవితాలు అంటే ఏంటి, ఎందుకు ఇంత వచ్చింది అనేది ప్రతి ఒక్కరు గమనించాల్సిన విషయం. ఇది రాజకీయ కోణంతో చూడాల్సిన విషయం కాదు. జనరల్ గా సామాజిక కోణం, విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన ఆలోచనతో నేను ఈరోజు సామాజిక బాధ్యతగా మేము దీన్ని గలం విప్పదలుచుకున్నాం. మెడికల్ సీట్లు స్టార్టింగ్ నుంచి పడితే ఫస్ట్ కర్ణాటక, దాని తర్వాత తమిళనాడు, దాని తర్వాత మహారాష్ట్ర, దాని తర్వాత తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేరళ మరియు ఈ ఒరిస్సా ప్రాంతంలో దాదాపు 70,000 సీట్లు ఉన్నాయి. 28 రాష్ట్రాల్లో ఈ యొక్క 6 స్టేట్లలోనే మాత్రమే 70,000 సీట్లు ఉన్నాయి. కానీ ఎగ్జామ్స్ జరుగుతున్నాయంతా ఢిల్లీకి సంబంధించినటువంటి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అనే ఒక సంస్థకి ఇచ్చి వారు పారదర్శకంగా అలాగే ఈ యొక్క పరీక్ష విధానాన్ని చూడాల్సిన అవసరం ఉంది. ఇండివిజువల్ గ్రోత్, సోషల్ గ్రోత్, అలాగే వెనుకబాటుతనాన్ని ముందుకు తీసుకుపోవడానికి వీరు రచించిన రాజ్యాంగం ఏదైతే ఉందో మనందరికీ ఒక ఆయువు పట్టు. అటువంటి వ్యవస్థల్ని ఇప్పుడు వచ్చే రాజకీయ నాయకులు కలుషితం చేయకుండా, ఈ మధ్య జరుగుతున్నది మన ఆర్మూర్ ప్రాంతంలో ఆ ఫిల్తీ లాంగ్వేజ్, అన్పార్లమెంట్ లాంగ్వేజ్ యూజ్ చేసుకొని కాళ్ళు తీసేస్తా అని, చేతులు తీసేస్తా అని అనుకోవడం అనేది, మనం ఇక్కడ ఎంతో చదువుకున్న వ్యక్తులందరం కూడా అటువంటి వ్యక్తులుగా మనం ఈ యొక్క అధికారాన్ని అప్పచెప్పింది. వారి వలన మనం పరిపాలించబడుతున్నాము. ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది స్కాలర్స్ ఉన్నారు, పీజీ చేసినారు, గ్రాడ్యుయేట్ చేసిండ్రు, ఎంతో చదువుకున్న వ్యక్తులు. మౌనంగా ఎందుకుంటున్నాం మనం? ఎవరో ఒక వ్యక్తి, చదువు రాని వ్యక్తో, లేదంటే నైతిక విలువలు లేని వ్యక్తో, లేదంటే సమాజం పైన అవగాహన లేని వ్యక్తితో మనం ఎందుకు పరిపాలించబడుతున్నాం? బానిసత్వం ఎందుకు? ఇంకా రాజకీయాన్ని ఒక అంటరానితనంగా చూడకండి.